హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. జనసేన పార్టీకి సంబంధించి నిన్న ఒక వీడియో చేశాను. ఇంటర్నల్ ఇష్యూస్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు, అలాగే నాకున్నటువంటి అభిప్రాయం, మంచి ఏంటి చెడు ఏంటి, ముఖ్యంగా నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి ఏదైతే ఇన్ సోర్స్ని బట్టి నేను తీసుకుని చేయటం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు కూడా బొలిశెట్టి సత్య గారు జనసేన పార్టీకి దూరం అయ్యారా, ఆయన పార్టీకి రాజీనామా చేశారా? ఇదే చాలామంది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది. వైఎస్ఆర్సీపీకి అయితే ఇది ఒక ఆయుధంగా దొరికిందనే చెప్పాలి. అదిగో జనసేన పార్టీ నుంచి మొదటి నుంచి చాలా బలంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా పార్టీ దూరం పెట్టేసింది. ఆయన అలక చెంది ఆయన పార్టీ నుంచి దూరం అయ్యారు అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ ఆయన లెటర్ గురించి కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఆయన సోషల్ మీడియాలో పెట్టారు చాలా క్లియర్గా, నేను పార్టీకి పూర్తిగా దూరం అవ్వలేదు, నేను కొన్ని సిద్ధాంతపరంగా పర్యావరణానికి సంబంధించి కొన్ని పోరాటాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీకి కూడా పర్యావరణం, ఆయన సిద్ధాంతాల్లో, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని ప్రధానంగా పెడతారు. మననుడి మననది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా సూచించింది బొలిశెట్టి సత్య గారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు అంత ఇంపార్టెన్స్ ఆయనకి ఇచ్చేవారు. ఇప్పుడు క్రమేపీ తగ్గిందా అంటే తగ్గిందని నా అభిప్రాయం కూడా. ఆయన మిగతా నాయకుల్లా కాదు. ఎవరైనా జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పినా, ఫలానా ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా తెలియదు అని అన్నా, మొట్టమొదటి వాయిస్ ఆయనదే వస్తుంది. నిన్న మొన్నటి జరిగినటువంటి తిరుపతి లడ్డు గురించి కావచ్చు, లేదంటే అరవ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూ గురించి కావచ్చు, దేని గురించి అయినా ఆయన మొట్టమొదటి ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆయన వీడియో చేసి ప్రపంచానికి పరిచయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఆయన క్షుణ్ణంగా చాలా బలంగా నమ్మి నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి పని చేస్తారు. అలాంటి వ్యక్తి అంటే 10 మందికి మీరు పదవుల కోసం ఇంకొకరి కోసమో పార్టీలో ఉండొద్దు అలాంటి ఆలోచన కలిగితే గనక, అలాంటి వ్యక్తులు ఉంటే గనక మీరు వెళ్ళిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల నిలబడాలి అంటే ఒక తరం సాక్రిఫైస్ చేయాలి. ఒక స్వతంత్ర ఉద్యమంలో ఎలా అయితే సుభాష్ చంద్రబోస్ మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వేచ్ఛనిస్తానని చెప్పారో, అలాగే ఈ తరం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే, టైంని కావచ్చు అన్నీ గనక ఆయనకి ఇస్తే మరొక స్వతంత్రాన్ని, మరొక అద్భుతమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఆయన తీసుకొస్తారు అని ఆయన పదే పదే చెప్తున్నటువంటి మాట నేను కూడా విన్నాను చాలాసార్లు. అలాంటి వ్యక్తి ఏంటి ఇలా వెళ్ళిపోయారు, ఎందుకని ఇలా సైలెంట్ అవ్వాలని అనుకున్నారు, పార్టీకి దూరంగా ఉండాలని ఎందుకు అనుకున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు. ఎంతో మందిని బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఒకటి అదేంటి ఇలా వెళ్ళిపోయారని చెప్పి ఆయన దగ్గర ఉండాలంటే కొంత ఓపిక ఉండాలని చెప్పినటువంటి వ్యక్తే ఓపిక లేకుండా వెళ్ళిపోయారా అనేటువంటి బాధ కూడా అనిపించింది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయని నాకైతే తెలిసినటువంటి మాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆయన నమ్మారు, చాలా గొప్పగా నిలబడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా 2019 ఎలక్షన్స్లో ఆయన ఎంపీగా విశాఖపట్నం నుంచి పోటీలో ఉండాల్సినటువంటి వ్యక్తి, నిలబడాల్సినటువంటి వ్యక్తి. కానీ ఆయన గొప్ప మనసు ఎంత గొప్పదంటే, బొలిశెట్టి సత్య గారిది నాకన్నా బెటర్ ఆయన. ఎవరు? జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన్ని మనం ఆయనే తీసుకొచ్చి ఈయన నిలబెడదాం సార్, మీరు పోటీ చేయండి అని చెప్పి ఆయన అంటుంటే, ఈయన నిలబెడదాం అని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనకి సీట్ ఇప్పించి ప్రచారం చేసి, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఆయన్ని ముందు పెట్టారు. గెలవలేదనుకోండి, బట్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆయన వదులుకుని ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి పార్టీ గెలవాలి. ఒక గొప్ప వ్యక్తి, నాకన్నా గొప్ప వ్యక్తి అని చెప్పి ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొలిశెట్టి సత్య గారు, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ గారు, ఎంతో మంది గొప్ప గొప్ప రాజకీయ ఉద్దండులతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో గొప్ప గొప్ప పదవులు ఉన్నటువంటి వ్యక్తి, అవన్నీ వదులుకుని ఒక్క పదవి, జస్ట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క పదవితో మాత్రమే ఆయన సరిపెట్టుకుని, ఎక్కడా కూడా సంవత్సరంన్నర అయినా కూడా ఆయన పార్టీకి పదవి, ఆయన పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పదవి రాకపోయినా కూడా బాధపడకుండా, ఆఖరికి నేను విన్నమాట, నేను చూసిన మాట, నా కళ్ళతో నా చెవులతో విన్నమాట, శివశంకర్ గారు నాకన్నా గొప్పగా బాగా మాట్లాడతారయ్యా, ఆయనకి మంచి పదవి వచ్చింది అనేటువంటి మాట. ఆయనకి మంచి ఆలోచనలు ఉంటాయి, నాకన్నా గొప్పగా మాట్లాడతారు, నాకన్నా గొప్పగా పనిచేస్తారు, నాకన్నా గొప్ప నిజాయితీ పరుడు అని చెప్పి శివశంకర్ గారి గురించి చెప్పేవాడు. ఆ తర్వాత ఇవి చాలామంది ఆయన్ని, బొలిశెట్టి సత్య గారి గురించి చాలామంది జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పదవులు, చైర్మన్గా కావచ్చు, ఇంకో పదవులు వచ్చినటువంటి వ్యక్తులు కూడా బొలిశెట్టి సత్య గారి గురించి కూడా మాట్లాడేవారు. ఆయన గొప్పతనం గురించి ఇప్పుడు చెప్పాను, ఆయన గొప్పతనం గురించి వేరే వాళ్ళు చెప్పింది కూడా ఒక మాట చెప్తారు.
నాకు ఈ పదవి వచ్చింది, ఈ చైర్మన్గా నేను ఉన్నాను, బట్ నాకన్నా సీనియర్ అయ్యా ఆయన, నాకన్నా గొప్పగా పార్టీకి అండగా నిలబడ్డారు, ఆయనకి వేరే పదవి ఏమైనా ఇచ్చుండుంటే బాగుండేది అనే మాట నేను చాలామంది చైర్మన్లుగా వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కూడా విన్నాను. అంత గొప్ప వ్యక్తి, ఆయనకున్నటువంటి గొప్ప ఆలోచనలు కూడా మీకు చెప్తున్నా. అలాంటి వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయారో నాకైతే అర్థం కాదు. బొలిశెట్టి సత్య గారు కూడా ఆయనదొక పద్ధతి, ఆయన ఒక సపరేట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అలా అని చెప్పి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉండదు. ఒక సిద్ధాంతపరంగా ఆయన కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు మాత్రమే పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి ఆయన. పర్యావరణం మీద ఒక ఉద్యమమే చేయాలి, ఒక యుద్ధమే చేయాలని డిసైడ్ అయినట్టుగా నాకు ఒకటైతే కనిపించింది. ఇంకొకటి ఇది బాధగా అనిపించిందేమో, ఇలా కూటమిలో ఉంటే నేను పర్యావరణం అనేది ఆయన మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక సమస్యల మీద అనేక కోర్టులో కేసులు వేసినటువంటి వ్యక్తి ఆయన. ఎన్నో అటు కృష్ణా నది గురించి కావచ్చు, గోదావరి నది గురించి కావచ్చు, గంగా నది మీద వాటర్ మ్యాన్ అనేటువంటి ఎంతో గొప్ప వ్యక్తి ఆయన. ఆయనతో కలిసి ఈయన పోరాడేటువంటి వ్యక్తులు. వీళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారు హరిద్వార్ వెళ్ళారు, మీరు కరెక్ట్గా చూసుకుని ఉంటే అక్కడికి వెళ్ళి గంగా నది దగ్గర ఆయన 2-3 రోజులు స్పెండ్ చేసినటువంటి పరిస్థితిలో కూడా సత్య గారే చాలా బలంగా నిలబడి అంటే పర్యావరణం పట్ల ఒక అవగాహనను చూపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పర్యావరణం గురించి ఆయన ఒక యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అనిపించింది. ఇంకొకటి దీంట్లో బాధపడినట్టుగా నాకైతే అనిపించింది. అవునో కాదో నాకైతే పూర్తిగా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను కానీ కొంత నాకు దొరకలేదు. బట్ ఆయన ఇచ్చినటువంటి లెటర్లో మాత్రం పర్యావరణం గురించే ప్రధానంగా చెప్పినట్టుగా అనిపించింది. ఒక యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మళ్ళీ ఆ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ట్వీట్లను కూడా చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కొంత ఆలోచించుకోవాలి, ఇలాంటి బలమైన నాయకులు ఉంటే బాగుంటుందేమో. కళ్యాణ్ గారు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 18 నెలల్లో చేస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా పార్టీకి ఉండాలి, ఎందుకంటే అంత గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి అలాంటి గొప్ప బలమైనటువంటి స్థిరమైనటువంటి నిలకడైనటువంటి నాయకుల్ని కూడా కాపాడుకోవాలి అనేది నా భావన. చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు, చాలా మంది వీడియో చేయమని అడిగారు కాబట్టి చేస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా మీరేమనుకుంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయనకు తెలియదని కాదు, బట్ ఆయనకు ఉండేటువంటి ఆలోచన ఏంటి, దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా, పిలిపిస్తారా ఏంటి అనేది కూడా వెయిట్ చేయాలి. ఆయన కూడా పార్టీ నుంచి ఏమి దూరం అయిపోతానని కూడా ఏమి పూర్తి స్థాయిలో చెప్పలేదు. చాలా క్లియర్గా కొన్ని సిద్ధాంతపరమైనటువంటి వాటి గురించి నేను ముందడుగు వేయాలనుకుంటున్నా. దానికి ఇది నా పదవి పార్టీ అడ్డంకిగా మారింది. దీనికన్నా నాకు పర్యావరణం ముఖ్యం. పర్యావరణం అంటే రేపటి తరానికి చాలా గొప్ప గొప్ప ఆరోగ్యాన్ని అన్నిటిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి దానికోసం నేను ఒక ముందడుగు వేస్తున్నాను అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. చూద్దాం ఆయన అన్న ఇంకా ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.